అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక వ్యక్తి ఇంట్లో దాదాపు 15 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారు దొంగతనం జరిగింది. ఇతను ఇంట్లో గోల్డ్ పెట్టి బయట వేరే పని మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళేసేటప్పటికి వేసిన డోర్లు వేసినట్టే ఉన్నాయి. బంగారం అంతా మాయమైంది. ఇంట్లో ఉన్నటువంటి 25 సవర్ల బంగారం మాయమైంది. దీన్ని అప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఒక మూమెంట్లో వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎలా దొంగతనం జరిగిందన్నటువంటి దీంట్లో కొంత అనుమానంగా విచారించగా కొన్ని రోజుల తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, ఈ వెంకటరమణ మేనకోడలైనటువంటి వేముల అఖిల, ఈ అమ్మాయికి వీళ్ళ మేనమామ ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోతుండేది. వాళ్ళ ఇంట్లో బంగారు ఎక్కడెక్కడ పెడతారో తెలుసు. రెండు బయట వెళ్ళినప్పుడు తాళాలు ఎక్కడ పెడతారనేది అమ్మాయికి బాగా ఐడియా ఉంది. ఎందుకంటే ఆ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళడం, ఎన్ని చూడడం జరుగుతుండేది. సో ఒకరోజు వాళ్ళ మేనమామ వేరే పనిగా బయటకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఈ యొక్క తాళాలన్నీ కూడా తీసుకొని ఈ బంగారు నగలు దాదాపు 25 సవర్ల నగలు తీసుకొని ఈ అమ్మాయి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ తాళాలు ఎక్కడ అన్నీ లాక్ చేసి ఎక్కడ వేసి ఆ తాళాలు ఎక్కడ ఉన్నాయో మెట్ల కింద పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతోమందిని అనుమానితుల్ని విచారించడం ఇలా చేస్తున్న క్రమంలో ఈ అమ్మాయికి అదే సమయంలో ఒక ప్రేమ వ్యవహారం ఉండటం, అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ నగలన్నీ కూడా తీసుకెళ్ళి వేరే వేరే బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ కుదవబెట్టడం జరిగింది మొదట. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ నగలన్నీ తీసుకొని వెళ్ళి అమ్మేస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇవన్నీ పే చేసి ఇవన్నీ తీసుకువెళ్ళే సమయంలో మనకు ఆల్రెడీ లోకల్ సిఐ, ఎస్ఐ వీళ్ళ టీం అంతా కూడా ఒక అబ్జర్వేషన్ పెట్టున్నారు. ఆ సిడిఆర్ల అనాలిసిస్ అన్నీ కూడా. సో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నిన్న ఈ అమ్మాయిని పట్టుకుంటే మనకు మొత్తం ఈ గోల్డ్ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. దాదాపు ఇది 15 లక్షల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీ ఇది. ఈ కేసులో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.